కొడుకు. ఇస్ ద రివ్యూ ఆఫ్ పెళ్లికాని ప్రసాద్. ఈ మూవీ పేరేంటుంటే మల్లేశ్వరిలో వెంకటేష్ గారు ఒక క్యారెక్టర్ పేరైతే గుర్తొస్తుంది. మల్లేశ్వరి మనకు తెలిసిందే ఎంత పెద్ద క్లాసిక్. ఈ మూవీ కూడా ట్రైలర్ చూసినంతసేపు కూడా నాకు అంత ఎంటర్టైన్మెంట్ లేకపోయినా కానీ మూవీలో కొద్ది గొప్ప నవ్విస్తారని ఈ మూవీకి అయితే వెళ్ళాను. మూవీ చూసాక నాకు ఎలాగ అనిపించింది తెలుసుకునే ముందు బేసిక్ స్టోరీ లైన్ ఏంటో చూద్దాం. హీరో 36 సంవత్సరాలు వచ్చినా గానీ పెళ్లి అయితే అవ్వదు. దానికి కారణం వాళ్ళ నాన్న. అలాగే హీరోయిన్ ఒక ఫారినర్ పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అవ్వాలనుకుంటది. వీళ్ళిద్దరు స్టోరీస్ అనేది ఎలా కలిసినాయి అనేది మూవీలో అయితే చూసి తెలుసుకోవాలి. అర్థం కాలేదా? అర్థం కాదు. మూవీ గురించి చెప్పాలంటే అంత సవ్యంగానే జరిగింది. అసలు అయితే నాకు నచ్చలేదు. ఒక్క పాయింట్ లో కూడా మూవీ అనేది నాకు అస్సలు కూడా వర్కౌట్ అవ్వాలా. ఇంకా స్టోరీ వైజ్ చాలా అవుట్డేటెడ్ అనిపించినా కానీ ఆ స్క్రీన్ ప్లే సీన్స్ అనేది కొంత ఇంప్రెస్ గా ఉంటే చాలా బాగుండు. ఈ మూవీలో ఈ రెండు కూడా చాలా తగ్గినాయి. మెయిన్ గా స్క్రీన్ ప్లే అంటారా చాలా అవుట్డేటెడ్ గా అయితే అనిపించింది. చాలా రొటీన్ గా కూడా ఉన్నది. మెయిన్ గా సీన్స్ ఎక్కడ కూడా ఇంప్రెస్ గా అయితే లేదు. ఆ సీన్స్ నుంచి కామెడీ జనరేట్ చేయాలనుకున్నారు కానీ ఎక్కడ కూడా కామెడీ వర్కౌట్ అయితే అవ్వలేదు. చాలా క్రింజిగా అయితే అనిపించింది అబ్బా. నాకు ఎక్కడ కూడా నవ్వు అయితే రాలేదు కామెడీ సీన్స్ చూసినంత సేపు కూడాను. మూవీలో ఆల్మోస్ట్ ఒక 10 మంది అయితే ఉన్నాం. మూవీలో వచ్చిన ప్రతి కామెడీ సీన్ కి ఎవ్వడ కూడా నవ్వుతులేదు. కాసేపటికి నా ముందు వచ్చిన ఇద్దరు కూడా దెబ్బకైతే వెళ్ళిపోయారు ఒక అరగంటకి. తర్వాత నా పక్కన ఉన్నవాడు వెళ్ళిపోయాడు. ఇంటర్వెల్ అయితే మాత్రం థియేటర్ లో ఇద్దరం అయితే మిలిగాం. ఆ ఇద్దరమే మేము మొత్తం మూవీ అంతా చూసాం. నేను కూడా వెళ్ళిపోదాం అనుకున్నాను. మీకు ఎలాగో రివ్యూ ఇవ్వాలి కాబట్టి మొత్తం మూవీ అయితే చూసాను. ఇంకా మూవీ చూసినంత సేపు కూడా చాలా టార్చర్ అయితే అనిపించింది అబ్బా. ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉన్నా కానీ ఏదో ఒక 3 అవర్స్ ఫిలిం చూసినట్టయితే అనిపించింది నాకైతే. ఈ స్టోరీ అనేది ఇప్పుడు ఎలా తీసారో నాకైతే అర్థం అవ్వలేదు. ఇలాంటి స్టోరీస్ అనేది 2000 లో వర్కౌట్ అవుద్ది కానీ ఈ టైం పీరియడ్ లో అయితే అస్సలు అయితే వర్కౌట్ అయితే అవ్వదు. తీసుకొచ్చినా కానీ కొంత హెల్దీ కామెడీ అయితే పెట్టాలి. ఏదో క్రింజ్ కామెడీ పెట్టేసి ఆడియన్స్ నవ్విద్దాం అనుకుంటే ఎక్కడ కూడా వర్కౌట్ అయితే అవ్వదబ్బా. మూవీలో పర్ఫార్మెన్స్ అంటారా ప్రతి ఒక్కళ్ళు చాలా క్రింజ్ గా చేసినట్టయితే అనిపించింది. మ్యూజిక్ అంటారా అస్సలు అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. టెక్నికల్ గా అయితే పర్లేదు అయితే అనిపించింది. ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం నాకైతే అస్సలు అయితే నచ్చలేదు అబ్బా. వీడియో ఇప్పుడు వరకు చూసారు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. సీన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.